మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఇప్పుడు ఒక మార్గదర్శి కుటుంబాన్ని, బంగారు కుటుంబాన్ని మాట్లాడిస్తా, ఒక మార్గదర్శిని మాట్లాడిస్తా. ఎట్లా చేస్తారో వాళ్ళిద్దరూ ఒక ఐడియా ఇస్తారు, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. నలుగురు పిల్లలు. నమస్తే సార్, నా పేరు జ్ఞానమ్మ, మా భర్త పేరు సుబ్రహ్మణ్యం సార్. నాకు నలుగురు పిల్లలు సార్. మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది. మా ఆయన కూలి పనికి పోయిన రోజు మాత్రం అడుక్కొని తినాలి సార్. నేను నా పిల్లల్ని వేసుకొని నేను ఊరి మీద పడుతున్నాను సార్. అందుకని నాకు ఇల్లు వాకిలు లేదు సార్. మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్. నేను నాకన్నది ఒక ఇల్లు ఇప్పిస్తే దాంట్లో నా పిల్లల్ని పెట్టుకొని ఉంటాను సార్. నాకు ఏదావో లేదు సార్. ఒకవేళ మా భర్తకు బాగలేకపోయినా ఊరి మీద అడుక్కొని తిని నా పిల్లకాయలను సాక్కుంటున్నాను సార్. నేను నాకు ఏ ఆధారం లేదు. నా భర్త ఒక్కడే చంపేసుకురావాలి, మా ఇల్లు గడవాలి సార్. ఆయన బాగాలేని పరిస్థితిలో నేను ఏ సహాయం చేయలేకున్నాను సార్. నా పిల్లకాయలు పెట్టుకుని ఉండాలి సార్. నేను ఏ పని చేయలేకున్నాను. ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా ముందుకు రావట్లేదు సార్. మీకు అప్పు ఇస్తే మీకు ఇల్లు వాకిలి లేదు, మీరు ఏ రకంగా మాకు ఆ బాకీని తీరుస్తారని మాట్లాడుతున్నారు సార్. మేము ఇంతకాలం ఈ ఊరు కానీ పెట్టుకొని ఉన్నా మాకు ఇల్లు వాకిలి ఏమీ లేదు సార్. నా పిల్లకాయలు బాగా చదివించుకోవాలని నా కోరిక సార్. నేనట్టా చదువుకోలేదు సార్. నా పిల్లకాయలనన్నా నా ద్వారా చదివించుకొని ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను సార్. ఓకే, ఆ నలుగురిని ఆస్తిగా మనం ఆలోచించాలి. ఆ కుటుంబాన్ని, మనుషుల్ని ఆస్తిగా ఆలోచించి వాళ్ళని జీవితాల్లో మార్చాలంటే కొంతవరకు వాళ్ళు మార్చే అవకాశం ఉంటుంది, ఆదాయం పెంచవచ్చు. కానీ ఆ నలుగురి పిల్లల్ని బాగా చదివిస్తే అందరి పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. అందుకే నేను ఈరోజు దీన్ని ఒక బంగారు కుటుంబంగా, ఒక మార్గదర్శి. ఇప్పుడే లేమంటున్నా, తమ్ముడు నువ్వేం చేస్తావు చెప్పు, ఎట్లా చేస్తావు చెప్పు. నీకు ఒక ఐడియా ఉంది, నువ్వు ఒక పరిశ్రమ పెట్టినప్పుడు ఆలోచించి పెట్టావు. ఇప్పుడు ఏం చేయగలుగుతావు, ఈ కుటుంబాన్ని ఎట్లా బాగు చేస్తావు. ఇల్లు అంటావా, నేను కట్టిస్తా, అది నా బాధ్యత. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇంటి జాగా ఇప్పించి ఎక్కడైతే మనం అందరూ ఉన్నారో ఇమ్మీడియట్గా ఇల్లు కట్టించే బాధ్యత మీది, ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది. నీళ్ళు ఇస్తా, ఇల్లు ఇస్తా, కరెంట్ ఇస్తా, టాయిలెట్ ఇస్తా, గ్యాస్ ఇస్తా, అన్ని వసతులు కల్పిస్తా. అది నా బాధ్యత. నలుగురిని చూశాను, ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు నేను ఇన్సూరెన్స్ కింద డిపాజిట్ చేస్తా. పిల్లల నలుగురికి 4 లక్షల రూపాయలు ఇచ్చేసి డిపాజిట్ చేస్తా. మీరు చేయాల్సింది ఆ పిల్లలకి ఇల్లు కట్టించే బాధ్యత అవన్నీ మేము చేసేస్తాం. మీరు అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరికి ఏం చేస్తే ఆదాయం పెరుగుతుంది, నలుగురి పిల్లల్ని ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు తీసుకొని 2 యాడ్ చేసి ఏ విధంగా మీరు వాళ్ళ పైకి తీసుకొస్తారు, నర్చర్ చేసి, హ్యాండ్ హోల్డింగ్ చేసి, అవసరమై చదివించి, మీ పిల్లలు ఎట్లయితే పైకి వస్తారో ఈ పిల్లలను కూడా అదే మాదిరిగా పైకి తీసుకొచ్చి మీరు నిరూపించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈ రోజు నుంచి ఆ కుటుంబాన్ని నాగేశ్వరరావు వారు ఇప్పటి నుంచి కూడా తీసుకుంటారు. రేపటి నుంచి ఆ కుటుంబంతో కూర్చొని ఆలోచిస్తారు. నేను మీ పిల్లలకి అందరికీ 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తానమ్మా, మీ ఇద్దరికి ఇల్లు కట్టిస్తాం, ఏం చేయాలో చేసి కలెక్టర్ కూడా గైడ్ చేస్తారు, వారు కూడా పని కల్పిస్తారు. మీరు దాని మీద పని చేసుకొని నువ్వు బాగా పైకి రావాలి, పైకి వస్తానని అందరికీ చెప్పు. నేను ఇప్పుడు చేసిన దానివల్ల నీకు లాభం ఏంటి చెప్పు. నీకు చదువు లేదు కానీ ప్రపంచ జ్ఞానం ఉంది, దాంతో మాట్లాడు. సార్, నాకు ఇట్లా చేస్తే జన్మకి నేను ఈ పేరు మర్చిపోలేను సార్. నా బిడ్డలు చదువుకుంటే అదే సార్ నాకు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏమొద్దమ్మా, నాగేశ్వరరావును వదిలిపెట్టద్దు. రేపటి నుంచి ఫోన్ ఉంది కదా, ఆయన ఫోన్లో వస్తాడు, నువ్వేం వచ్చినా ఆయన్ని గైడ్ చేస్తాడు. రేపటి నుంచి
నువ్వేం పని చేయాలో అవి కూడా చెప్తాడు. పక్కోళ్ళు చెప్పింది నమ్మద్దు, ఆయన నమ్ము, నన్ను గుర్తుపెట్టుకో, నీ పని నువ్వు చెయ్యి, నువ్వు పైకి రాకపోతే అప్పుడు నన్ను అడుగు. సరేనా? నమ్మకమేనా? మళ్ళా మా కుల పెద్ద చెప్పాడు, మాకు ఈ అలవాట్లు లేవు, నేను స్కూలుకి పంపాను. నమ్మకం కదా, చేస్తావు కదా, ఈ పిల్లల్ని బాగా చదివిస్తావు, అంతే కదా? ఓకే అమ్మా, వెరీ గుడ్. 1 లక్ష రూపాయలు ఇస్తాను, డిపాజిట్ కూడా చేసి పెట్టాను నగరికి. లేమ్మా లేమ్మా లేదా. ఇక్కడ ఈ కుటుంబాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇదే ఫార్ములాలో అందరినీ డెవలప్ చేస్తా అని చెప్పి తెలియజేస్తాం.